వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఏదన్నా అడుగు మందం ఉన్న గిన్నెలోనే ఉప్పుకోవాలన్నమాట, లేకపోతే పిండి అన్నది ఇదైపోతుంది. ఒక గ్లాస్తో గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నాను కదా, దానికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తాలికలు చప్పగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఇందులో ఒక స్పూను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఉబికే వాటర్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుని బెల్లం అంతా కరిగి వాటర్ అన్నది కొంచెం ఇలా బబుల్స్ రావాలన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు మనం పిండి అన్నది యాడ్ చేసుకోవచ్చు. తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఇందులో ఒక హాఫ్ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ మరుగుతున్నాయి అనమాట, అండ్ బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం కలుపుకుంటూ బియ్యం పిండి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకి తెలిసిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అన్నది. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని కొంచెం ఇలా మద్దంలాగా చేసుకుని అప్పుడు పాల తాలికలు చేసుకోవాలి. నేను చల్లారనిద్దాం పూర్తిగా. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఒక గుప్పుడు సగ్గుబియ్యం అయితే సరిపోతాయి. నేను సన్న సగ్గుబియ్యమే వేసుకుంటున్నాను. లావీ ఉన్నా కూడా వేసుకోవచ్చు, కానీ కంపల్సరీ లావీ అయితే కనుక ఒక 1 అవర్ నానాల్సి ఉంటుంది. ఇవంటే కనుక ఒక 15 to 20 మినిట్స్లో ఇవి నానిపోతాయి అన్నమాట. వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా ముద్దలాగా చేసుకుందాం. చూడండి, ఇలా ముద్దలాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా కొంచెం మొత్తంలాగా చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకుందాం పక్కన. నేను కప్పడి పిండి తీసుకున్నాను కదా, నాకు 3 ముద్దలు అయితే అయినాయి అనమాట. దీనికి 1/2 లీటర్ మిల్క్ లెక్క అనమాట. చిక్కడి పాలు అంటే గేదె పాలు మనం డైరీలో తీసుకుంటాం కదా, ఆ పాలతో ఒక 1/2 లీటర్ అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఈలోపు గ్యాస్ వెలిగించుకుని మిల్క్ కూడా పెట్టేసుకుందాం అనమాట. కింద అడుగు అన్నది అంటకుండా ఉండటం కోసమని ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీకి నేను 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. దీనికోసం నేను పాల తాలికలు చేసుకునే జల్లెడ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది ఈ విధంగా ఉంటాయి. ఇది మా నానమ్మ టైంలోంచి మా ఇంట్లో ఉందన్నమాట. పూర్వం వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి. మేము ఎప్పుడు పాల తాలికలు చేసినా కూడా ఇలాంటి జల్లెడతోనే దూస్తాము, జంతికలు గొట్టంతో చేయము. ఎందుకు అంటే కనుక జంతికలు గొట్టంతో చేస్తే చాలా లావుగా వస్తాయి, అది కొంచెం తినడానికి కూడా అంత బాగోదన్నమాట. చాలా ఈజీ అనమాట ప్రాసెస్. ఈ జల్లెడని ఇలా పెట్టుకుని ఇలా అంటే కనుక మొత్తం తాలికలు అన్నవి వచ్చేస్తాయి. లేదు అంటే కనుక మనము చిల్లులది బూందీకి చేసే గరిట ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా తాలికలు బాగుంటాయి అన్నమాట. జంతికలు కొట్టడంతో కన్నా ఈ విధంగా తయారు చేయండి, పాల తాలికల పాయసం చాలా బాగుంటుంది. ఈ విధంగా దూసుకుంటే చూడండి, తాలికలు అన్నీ చూడండి ఎంత నీట్గా ఎంత భలే వస్తున్నాయో, చూడడానికి ఎంత బాగున్నాయో. ముత్యాల్లాగా చిన్న చిన్నగా ఈ విధంగా మొత్తం కూడా దూసేసుకోవాలి. చూడండి, ఏం అంటుకొని కూడా అంటుకోలేదు, అన్నీ కూడా నీట్గా వచ్చేసాయి. అండ్ చూడండి తాలికలు కూడా ఎలా ఉన్నాయో చూడడానికి. పాలు పొంగొస్తున్నాయి కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గువి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకున్నాం. చిన్న సగ్గుమే బట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇవి. ఇప్పుడు ఈ తాలికలు కూడా కొంచెం కొంచెం ఇలా తీసుకుని ఇందులో మిల్క్లో యాడ్ చేసేసుకున్నాం. మిల్క్లో వేసాక మొత్తం కూడా
విడివిడిగా అయిపోతాయి. అందులో నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి తాలిక అన్నది అంటుకోకుండానే ఉంటాయి అన్నమాట. నేను 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, 1/2 లీటర్ మిల్క్కిను కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఉడకనిద్దాము. ఎక్కువ కలుపుకోకూడదు అనమాట, కలుపుకుంటే తాలికలు అన్నవి ఇరిగిపోతాయి. అసలే చిన్న చిన్నగా ఉంటాయి కదా. మీడియం ఫ్లేమ్లో ఇది తాలికలను అండ్ సగ్గుబియ్యం కూడా ఉడకనిద్దాము. ఇలా ఎప్పుడు కూడా స్వీట్ పాయసాలు ఏం చేసుకున్నా కానీ ఇత్తడి గిన్నెలో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అడుగు అంటుకోకుండా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా అడుగు మందం ఉన్న గిన్నెల్లోనే ఇలాంటివి మనం చేసుకోవాలి. తాలికలు కూడా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఇందాక 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్స్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. అప్పుడు స్వీట్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. అడుగు అంటకుండా మధ్యలో ఇలా కింద నుంచి కలుపుకుంటే సరిపోతుంది. 2 కప్స్ బెల్లం వేసాం కదా, ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. షుగర్ కూడా వేస్తే చాలా బాగుంటుంది అనమాట బెల్లంతో పాటు. ఇదనే కాదు, మనం బియ్య పాయసం అవి చేసుకున్నప్పుడు కూడా బెల్లం వేసిన తర్వాత ఒక 2 or 3 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చాలామంది అంతంత తాలికలు ఉంటే కూడా ఇష్టపడరు తినడానికి, కానీ ఈ విధంగా చేసి చూడండి. మీరు చెప్పే వరకు కూడా ఇది పాల తాలికల పాయసం అని తెలియదు అనమాట. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. బెల్లం మెత్తగా కొట్టేస్తాం కాబట్టి అక్కడ ఉండన్నది ఉండదు. ఇన్ కేస్ ఎక్కడన్నా చిన్న ఉండు ఉంటే కనుక ఈ వేడి మీదే కరిగిపోతుంది అనమాట. చూడండి, నాకైతే ఎక్కడ కూడా కనిపించట్లేదు బెల్లం ఉండన్నది. ఇప్పుడు ఇందులో పైనుంచి 1 స్పూను గీ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇందులో వేసుకోవడానికి కాజు బాదం ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ అందులో 1 స్పూన్ వేసాను కదా, ఇందులో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. గీ కాగిన తర్వాత మన ఇష్టం, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవాలి. నేనైతే ఓన్లీ కాజు ఒకటే వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్టేసుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేస్తే ఈ వేడికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. వినాయక చవితి స్పెషల్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.